ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారనుకోవచ్చు. ప్రభుత్వ పథకాలు ప్రజల నుంచి వస్తున్నటువంటి సొమ్ముతో ప్రజలకి మళ్లీ తిరిగి ఇవ్వటానికి అది ఏ సీఎం పేరో పెట్టుకోవడం ఏంటి అని చెప్పి, అంటే జగనన్న విద్యా కానుకని, జగనన్న గోరుముద్దని, వాళ్లే అధికారంలో ఉంటాము అంటే మేమేదో ప్రజలకి బిచ్చం పాడేస్తున్నాము అనే విధంగా వాళ్ళ పథకాలకి పేర్లు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు అధికారంలోకి వస్తే ఏమన్నా మీ పేరు మీద ఏమన్నా పెట్టుకుంటారా? 100% నేనున్నంత వరకు నా పథకాలు ఏది కూడా పెట్టుకోవడం అనేది జరగదు అని చాలా క్లారిఫై ఇచ్చారు. అదే ముఖ్యంగా ఈసారి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఒక మూలం అనుకోవచ్చు. ముఖ్యంగా జగనన్న విద్యా కానుకకి ముఖ్యంగా అంటే నిన్న ఒక వార్త బయటకు వచ్చింది. ముఖ్యంగా దాన్నే మెయిన్ ఈ రోజు హెడ్లైన్స్ కి అయితే మెయిన్ పేపర్ లో రావడం జరిగింది. ముఖ్యంగా జగనన్న విద్యా కానుకకు సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు. అంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారనుకోవచ్చు. గతంలో చాలా సార్లు పవన్ కళ్యాణ్ గారు దీని మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ప్రభుత్వ పథకాలు అంటే ప్రజల నుంచి వస్తున్నటువంటి సొమ్ముతో ప్రజలకి మళ్లీ తిరిగి ఇవ్వటానికి అది ఏ సీఎం పేరో పెట్టుకోవటం ఏంటి అని చెప్పి గతంలో చాలా మంది పేర్లు కూడా సూచించారు. ఎంతమంది అబ్దుల్ కలాం గారి పేరు కావచ్చు, లేదంటే అంబేద్కర్ పేరు కావచ్చు, ఇలాంటివి అన్ని గతంలో ఉండేవి. కానీ అవన్నిటినీ కూడా ఆఖరికి చంద్రబాబు గారి హయాంలో కూడా కొన్ని పేర్లు పెట్టుకున్నా కానీ కొన్ని అద్భుతమైనటువంటి పథకాలకి అంబేద్కర్ విదేశీ విద్యని కావచ్చు, లేదంటే విశాఖలో వ్యూ పాయింట్ కి అక్కడ అబ్దుల్ కలాం గారి పేరు కావచ్చు, అంటే ఇలాంటి పెట్టినప్పుడు కూడా వాటిని కూడా తీసేసి జగనన్న విద్యా కానుకని, జగనన్న గోరుముద్దని, అంటే వాళ్లే అధికారంలో ఉంటాము అంటే మేమేదో ప్రజలకి బిచ్చం పాడేస్తున్నాము అనే విధంగా వాళ్ళ పథకాలకి పేర్లు కూడా పెట్టుకోవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, మీరు అధికారంలోకి వస్తే ఏమన్నా మీ పేరు మీద ఏమన్నా పెట్టుకుంటారా అని. 100% నేనున్నంత వరకు నా పథకాలు ఏది కూడా పెట్టుకోవడం అనేది జరగదు అని చాలా క్లారిఫై ఇచ్చారు. అదే ముఖ్యంగా ఈసారి గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయాలకు ఒక మూలం అనుకోవచ్చు. గతంలో చాలా సార్లు చెప్పారు, డొక్కా సీతమ్మ గారి పేరు ఈసారి అన్నదాన పథకానికి మనం పెట్టుకోవాలి అని చెప్పి అనేక కార్యక్రమాలకు మన భారతదేశంలో ముఖ్యంగా అనేక మంది స్వతంత్ర సమరయోధులు కావచ్చు, ఎంతో మంది త్యాగమూర్తులు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఈసారి వాళ్ళ పథకాలకి పెడదామని చెప్పేసి గుర్తు చేసుకునే విధంగా, వాళ్ళని జీవితాంతం గుర్తుంచుకునే విధంగా ఆ కార్యక్రమాలు చేయబడ్డానికి పవన్ కళ్యాణ్ గారు సూచించారు. అదే తరుణంలో ఈసారి జగనన్న విద్యా కానుక అని చెప్పిన దానికి ముఖ్యంగా భారత ముద్దుబిడ్డ సర్వేపల్లి రాధాకృష్ణ గారు పేరు పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, అప్పట్లో ఆయనకంటూ అంటే ఒక ఉపాధ్యాయుడిగా ఎంత సేవలు అందించారు, ఆ తర్వాత రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా ఆయనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకున్నారు. అలాంటి వ్యక్తికి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఈ పథకానికి ముఖ్యంగా జగనన్న విద్యా కానుకకి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర అని చెప్పేసి ఒక పేరు పెట్టడం జరిగింది. అలాగే మిగతా జగనన్న అమ్మఒడి దానికి తల్లికి వందనం పేరు పెట్టారు. జగనన్న గోరుముద్ద అనే దానికి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం అని చెప్పేసి ఆ కార్యక్రమానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టారు. డొక్కా సీతమ్మ గారి పేరు మన అందరికీ తెలుసు. ఆమె అంటే అటు గోదావరి జిల్లాలో ఆమె ఇంటికి ఎవరైనా సరే ఆకలి అని వస్తే వాళ్ళ ఆస్తులను కూడా కరగబెట్టేసుకుని మరీ వాళ్ళకి అన్నదానం చేసేటువంటి అప్పర అన్నదానానికి సంబంధించి ఆమెకి ఇప్పటి వరకు అంత పెద్ద పేరు ఉంది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే వాళ్ళ ఆస్తుల్ని కూడా అమ్మేసుకుని మరి ఆమె అన్నదానానికే ప్రాధాన్యత ఇచ్చారట. ఎందుకు మనకి ఇంకా ఆస్తులన్నీ కూడా కరిగిపోయాయి అంటే కూడా లేదు, ఆ దేవుడు ఏదో ఒక రూపంలో మళ్ళీ నాకు ఇస్తాడు, నేను మళ్ళీ ప్రజలకి ఒక ముద్ద అన్నం పెట్టేందుకు నేను ఏదో ఒక విధంగా నాకు ఆ దేవుడు దారి చూపిస్తాడని చెప్పి చాలా కృషితో ఆ రోజు డొక్కా సీతమ్మ గారికి పెట్టినటువంటి అప్పుడు అన్నదానానికి దేవుడు కూడా కనికరించి ఏదో ఒక విధంగా ఆమెకి విరాళాల రూపంలో కావచ్చు, ఇంకొక రూపంలో కావచ్చు ఆమెకు వస్తానే ఉండేయట. ఆమె బ్రతుకున్నన్ని రోజులు ఒకరికి అన్నం పెట్టి ఎప్పుడు కూడా ఏ పూట వెళ్ళినా, అర్ధరాత్రి వెళ్ళినా, తెల్లవారుజామున వెళ్ళినా, మిట్ట మధ్యాహ్నం వెళ్ళినా, ఏ టైంకి వెళ్ళినా కూడా ఒక ముద్ద అన్నం పెట్టే పంపించేదట. అలాంటి అద్భుతమైనటువంటి పథకానికి జగనన్న గోరుముద్దని ఆయన పెట్టుకున్నాడు. అన్నిటికీ ఆయన పేరు, లేదంటే వైఎస్ఆర్ పేరు, ఇంతకు ముందు లేదంటే కాంగ్రెస్ వాళ్ళ పేర్లు ఉండేవి. వీటన్నిటికీ కూడా మంగళం పాడి చాలా శుభ్రంగా మంచి
అంటే తరతరాలు గుర్తుంచుకోవాల్సినటువంటి పేర్లని సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పేరు కావచ్చు, లేదంటే డొక్కా సీతమ్మ గారి పేరు కావచ్చు, అబ్దుల్ కలాం గారి పేరు కావచ్చు. జగనన్న ఆణిముత్యాలకు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం అని చెప్పేసి దానికి కూడా పేరు మార్చడం జరిగింది. అలాగే స్వేచ్ఛ అనే కార్యక్రమానికి బాల కరక్షక అని చెప్పేసి ఆ పేరు కూడా మార్చడం జరిగింది. అంటే ఒక అద్భుతమైనటువంటి పనితీరుతో ఈసారి ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా దీని మీద ప్రభుత్వానికి సంబంధించి డొక్కా సీతమ్మ గారి పేర్లు, అలాగే నారా లోకేష్ గారు కూడా దీన్ని ట్విట్టర్లో పోస్ట్ చేస్తే, అంటే పవన్ కళ్యాణ్ గారు దీన్ని, అంటే ఇలాంటి అద్భుతమైనటువంటి పథకాలు పేర్లు పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, ముఖ్యంగా అంటే విద్యాశాఖ మంత్రిగా చాలా ఆయన ఈ పేర్లను తీసుకురావడంలో ముందు చూపారు నారా లోకేష్ గారు. అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి కావాలంటే ఎన్టీఆర్ గారి పేరు, చంద్రబాబు గారి పేరు, ఇంకొకళ్ళ పేరు పెట్టుకోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి, పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తికి ఈసారి వాళ్ళు కూడా అర్థం చేసుకుని అలాంటి పేర్లు పెడితే మంచిది, ఎప్పుడూ లేనటువంటి విధంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు నారా లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. దానికోసం ఆ పేర్లు మీరే సూచించారు, ఇలా అద్భుతమైనటువంటి పేర్లు మీరు పెట్టినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి, అభినందనలు, దీన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేస్తే, ఒక డిప్యూటీ సీఎం హోదాలో వెంటనే లోకేష్ గారు దాన్ని సూచించినందుకు, దాన్ని ప్రతిపాదించినందుకు, అలాంటి అంశాలు మీ దగ్గరే మేము విన్నాం అనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు కూడా తిరిగి ట్వీట్ చేసి అభినందనలు తెలియజేశారు. అలాగే అటు లోకేష్ గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని అభినందిస్తూ చంద్రబాబు గారు కూడా ఒక ట్వీట్ చేసి, అంటే ఒక అద్భుతమైనటువంటి పందాలో ఈసారి ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అక్కడ చాలా అద్భుతమైనటువంటి ప్రయాణం సాగుతుంది. అటు జనసేన, టీడీపీ, బీజేపీల మధ్య ఒక సయోధ్యతో కొంత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడే విధంగా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, చిన్న చిన్నవి వచ్చినా పక్కకి పట్టించుకోకుండా, ఎవరన్నా ఇద్దరు ఒకళ్ళిద్దరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా సరే, కానీ వాళ్ళు మాత్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని అనేక నిర్ణయాలు చాలా కలిసికట్టుగా తీసుకుంటూ ప్రయాణిస్తున్నారు అనుకోవచ్చు.